పాదారవింద శతకం నందలి 21వ శ్లోకానికి మనం ప్రవేశించాం. నమస్యా సంసజ్జన్నముచి పరిపంథి ప్రణయిని నిసర్గ ప్రేంఖోలత్ పురల కుల కాలాహి సబలే నఖఛాయా దుగ్ధోదధిపయసి దేవైద్రుమరుచాం ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమా. నమస్యా సంసజ్జన్, నమస్కరించుటకు ముందుకు వాలిన నముచి పరిపంథి ప్రణయిని. నముచి అనే అసురుని యొక్క పరిపంథి శత్రువు, ఆయన యొక్క ప్రణయిని అంటే ఇంద్రుని యొక్క ప్రియురాలైన శచీదేవి, ఇంద్రాణి. అది ఆ ఒక్క ఇంద్రాణి అని చెప్పడం కోసం, శచీదేవి అని చెప్పడం కోసం అని మాటలు చెప్పారు. నిసర్గ అంటే సహజంగా, ప్రేంఖోలత్ చెదిరిన, ఇంతకు ముందర కూడా మనకు శ్లోకంలో వచ్చింది ప్రేంఖోలత్ అని, అంటే స్వింగింగ్ అని, అంటే మనకి ప్రసారం అవుతున్న అని ఒక అర్థం. చెదిరిన అంటే ఇప్పుడు ఒక జెమ్ స్టోన్ ఉందనుకోండి, ఒక వజ్రము, దాని నుంచి వచ్చే మెరుపు ఉంటుంది అనుకోండి, ఆ మెరుపు ఎలా అలలుగా వస్తూ ఉంటుందో అటువంటి ఆ మెరుపు, ఆ కంటిన్యూటీ ఆఫ్ షైన్ అన్నమాట. అది ప్రేంఖోలత్. పురల కుల కాలాహి శబలే. పురల కుల అంటే ఆ జుట్టు, మాస్ ఆఫ్ హెయిర్, చాలా ఎక్కువ జుట్టు. తర్వాత కాలాహి నల్లటి తాచుపావం వలె. శబలే, శబలే అంటే చాలా రంగులుగా కనబడుతున్నా, అంటే ఆ నలుపు, జుట్టు నల్లగా ఉంటుంది కదా, నల్లటి తాచు అని చెప్తున్నారు. ఆ జుట్టు, ఆ నలుపు ఎలా ఉందిటంటే చాలా రంగులు వీనుతోందిట. ఇప్పుడు ఒక నెమలి పింఛ ఉందనుకోండి, నెమలి పింఛల్లో మీకు ఆ నీలం ఉందే, ఆ నీలం రకరకాలుగా వర్ణాలు కనబడుతుంటుంది. అది ఒక్క నీలమే కనబడదు. లేత నీలము, ముదురు నీలము, 3-4 రంగులుగా అది అలా కనపడుతుంటుంది. అలాగా రంగులు ఈనుతున్న చిత్రవర్ణాలు కలిగిన అని అన్నమాట. నఖఛాయ గోళ్ల కాంతులనే, దుగ్ధోదధి పయసి, దుగ్ధ అంటేనేమో పాలు, ఉదధి అంటే సముద్రం, పయసి అంటే నీరు. ఆ పాల సముద్రమునందలి ఆ సముద్రంలో, ఆ నీటిలో కామాక్షి, కామాక్షిదేవి, తే నీ యొక్క పాదాబ్జ సుషమ పాద కమలాల కాంతి, వైద్రుమరుచాం పగడాల కాంతులను, ప్రసారమును, ప్రచురయతి చాటుచున్నది అంటే మ్యాగ్నిఫై చేస్తోంది ఆ రంగు అని. ఇప్పుడు పాదాల గురించి వర్ణన చేస్తున్నారు. ఈ పాదాల వర్ణనలో ఈ నముచి పరిపంథి ప్రణయిని ఎందుకు వచ్చింది, తర్వాత ఈ వైద్రుమ రుచి ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం గమనిస్తే ఏది ఇంకనే చెప్పరు. ఇటువంటి ఋషుల నోటి నుంచి వచ్చిన ఈ శ్లోకాల్లో ఉరికే ఏదో ఆ నలుపు, ఆవిడ నమస్కరిస్తోంది ఆయన కాలం, అమ్మవారి పాదముల ముందర అని, అందులో చాలా అర్థం. ఆ అమ్మవారి గోళ్ల కాంతి, నఖఛాయ అని కదా, నఖఛాయ, అమ్మవారి గోళ్ల కాంతి పాల సముద్రంలాగా ఉందిట. ఈ పాల సముద్రంలో అమ్మవారి పాదాలు ఎరుపు, ఆ పాదాల గోళ్ల కాంతి తెల్లగా ఉండి ఒక పాల సముద్రం వల్లే ఉందిట. ఆ పాల సముద్రం ముందర ఈ ఇంద్రాణి, ఈ శచీదేవి ఆవిడ పాదాల ముందర ఒంగుని నమస్కరిస్తోంది, సాష్టాంగ నమస్కారం చేస్తోంది. అక్కడ నమస్యా సంసజ్జన్ అని చెప్పారు. ఇక్కడ ఈ నమస్యా సంసజ్జన్ అనే మాటకి ఏంటంటే చాలా శాస్త్రపరంగా ఆ నమస్కరించే విధానము మామూలుగా ఒక క్షణంలో మనం ఒక
నమస్కారం అండి అనడం. ఇలా నమస్తే అనడం. అలా కాదు. ఆ నమస్కరించే పద్ధతికి శాస్త్రం ఉంది. ఎలా చెయ్యాలి ఏమిటంటే పూర్తిగా మనసు పెట్టి చేసే పని. అది ఆ నమస్కారం. నమస్యా సంసజ్జన్ అంటే ఒక పద్ధతి ప్రకారం చేసే ఆ నమస్కారం. ఆ నమస్కరిస్తున్నప్పుడు ఆవిడ తల ముందరికి వాలి ఉంది. అమ్మవారి పాదాలు ఊహించుకుంటూ ఉండండి మీరు. ఆ పాదాల గోళ్ళ కాంతులు తెల్లటి పాల సముద్రం వల్లే ఉంది. అక్కడ ఈవిడ తల వంచి ఉంది. ఆ వంచిన జుట్టు చెదిరి పూర్తిగా పరుచుకుంది. ఆ పరుచుకునున్న ఆ జుట్టు నల్లటి తాచు వలె అంటే చాలా థిక్ హెయిర్ అనుకోండి. మనం 'సౌందర్యలహరి'లో నేర్చుకున్నప్పుడు 'ధునోతు ధ్వాంతం' శ్లోకంలో ఘన స్నిగ్ధ శ్లక్ష్ణ చికుర నికురుంబం తవ శివే అని చెప్పుకున్నాం మనం. అందులో ఘన, స్నిగ్ధ, శ్లక్ష్ణ అవి లక్షణాలు జుట్టుకి. అంటే సహజంగా పరిమళం కలిగి, నల్లటి ఆ కాంతి కలిగి, అలా మెరుపుగా ఉన్న ఆ జుట్టు యొక్క లక్షణాన్ని వర్ణించారు. అలాగా ఇప్పుడు ఈవిడ జుట్టు కూడా అటువంటి ఒక మెరుపు. ఆ నల్లటి నలుపులో కాంతులీనుతున్న ఒక మెరుపు. ఈ కాంతులీనుతున్న మెరుపు తాచుపాములాగా అని ఎందుకు చెప్పారంటే, తాచుపాముకి పడగ మీద సరైన తాచుపాము అయితే దాని నెత్తి మీద ఒక మణి ఉంటుందట. ఆ మణి మెరుపులు ఎలా మెరుస్తూ ఉంటాయో, ఎలా రంగులీనుతూ ఉంటాయో, అలాగా ఆవిడ తలలో కూడా కొన్ని ఆభరణాలున్నాయట. ఈ ఆభరణాల నుంచి వస్తున్న కాంతులు కూడా ఆ రకరకాల రంగులు ఆ నలుపుతో కలిసి రకరకాల రంగులు ఈనుతున్నాయట. అటువంటి ఆ రంగుల కాంతులు కలిగిన ఆ నల్లటి తాజుపాములు అంటే ఆవిడ జుట్టు. తర్వాత నముచి పరిపంథి ప్రణయిని అన్నారు. ఇక్కడ నముచి అనే ఆ రాక్షసుడిని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఈ జుట్టు నిసర్గ ప్రేంఖోలత్ కురల కుల కాలాహి శబలే. నిసర్గ ప్రేంఖోలత్ అని చెప్పారంటే సహజంగానే అటువంటి రంగులు ఆవిడేమి వాడలేదు. షాంపూలు, గింపులు వాడిన జుట్టు కాదు. అది నేచురల్ గా ఆవిడ జుట్టుకి ఉన్న ఒక దేవతా స్త్రీ కదా! ఆవిడ జుట్టుకి ఉన్న ఒక లక్షణం అది. ప్రేంఖోలత్ కురల కుల కాలాహి శబలే. అంటే ఇప్పుడు తెల్లటి పాల సముద్రము. అందులో ఒక నల్లటి తాచు. అదయిందక్కడికి. నఖఛాయ దుగ్ధోదధి పయసి. అది చెప్పుకున్నాం. నఖఛాయ దుగ్ధోదధి పయసి నిసర్గ ప్రేంఖోల కురలకుల కాలాహి శబలే నల్లటి ఆ తాజ్పామైంది. ఇక్కడ వైద్రుమరుచాం. ఈ వైద్రుమరుచాం అనేది ఏమిటి? విద్రుమము అంటే ఏంటి? పగడం. ఈ అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా! ఎరుపు రంగు. ఈ ఎర్రటి పాదాలు ఆ తెల్లటి సముద్రంలో నల్లటి పాము ఒకటి ఉంటే, పగడాలు కూడా ఉంటాయి. కోరల్స్ సముద్రంలో ఉంటాయి కదా! కోరల్ రీఫ్స్ అంటారు. అవి సముద్రంలో ఉంటాయి ఎర్రటి పగడాలు. అలా ఆ తెల్లటి సముద్రంలో నల్లటి తాచుపాము ఉన్నట్టే ఎర్రటి పగడాలు గూడా ఉన్నట్టు ఆవిడ పాదాల ఎరుపు కనబడుతోందిట. ప్రచారం ప్రచురయతి పాదాబ్జ సుషమ. ఆ ప్రచారం ప్రచురయతి అంటే చాటుతున్నది అట్లాంటి ఆ ప్రసారాన్ని, ఆ ఎర్రటి ప్రసారాన్ని ఆ అమ్మవారి ఆ పాద కాంతి, పాదాబ్జ సుషమ. ఆ సుషమ అంటే వెలుగు. అటువంటి కాంతి రేడియన్స్. ఆ కాంతి అలా ప్రచారం ఇంకా మాగ్నిఫై చేస్తుంటే ఆ ఎరుపు రంగు, ఆ ఎర్రటి, ఆ తెల్లటి సముద్రపు లాంటి ఆ ఆహ్, కాంతిలో తెల్లటి కాంతిలో. ఇందులో ఇంద్రుడు నముచుని నముచి పరిపంధి ప్రణయిని అని ఇక్కడ ఆ నముచిని గుర్తు చేశారు. నముచి ఒక అసురుడు. ఆ రాక్షసుడు వాడు చీకట్లోనే ఉండేవాట. అసలు భూమి మీదకి వెలుగు అనేది లేకుండా చేసేసాట. అటువంటి రాక్షసుడు వాడు. ఆ రాక్షసుడిని వధించడానికి ఇంద్రుడు పూనుకున్నాడు. అయితే వాడికి ఒక వరం ఉంది. ఆ వరం ఏమిటంటే ఏ ఆయుధమైనా
డ్రైగా ఉండకూడదు, వెట్గా ఉండకూడదు. అటువంటి ఆయుధంతో వాడిని చంపాలి. చేత్తో చంపకూడదు, ముష్టిఘాతం పనికిరాదు, పొద్దున అవ్వకూడదు, రాత్రి అవ్వకూడదు. ఇలా హిరణ్యాక్ష వరాల్లాగా అడిగి తీసుకున్నాడు వాడు. ఆ వరాలు పొందాడు. కాబట్టి వాడిని చంపడానికి ఎవరి వల్ల కావటం లేదు. ఇంద్రుడు విష్ణుమూర్తి సహాయంతోటి విష్ణుమూర్తి ఏం చేశాడట, ఈ పాల సముద్రంలో ఉన్న నురుగుతోటి ఒక ఆయుధాన్ని తయారు చేశాడట. ఆ ఆయుధం ఏమిటి? ఇట్స్ నెయిదర్ వెట్ నార్ డ్రై. అటువంటి ఆ ఆయుధము వాడు సేనతోను వధింపబడు, ఒక్క మనిషితోనూ వధింపబడు, యారోతో వధింపబడు, ఇంకో ఏ వస్తువుతోనూ వధింపబడు. ఇట్లా అన్ని చాలా వరాలు అడిగి పొందాడు వాడు. కాబట్టి ఏవి వాడిని వధించలేవు. అటువంటి వాణ్ణి ఇంద్రుడు తన విష్ణుమూర్తి యొక్క సహాయంతోటి ఆ నురుగు, ఆ సముద్రపు నురుగుతోటి తయారు చేసిన ఆ ఆయుధంతోటి వాణ్ణి వధించగలిగాడు. ఇప్పుడు ఇది ఒక కథ. ఈ కథలో నముచి అంటే లివింగ్ ఇన్ ఎ డార్క్ స్పేస్, తర్వాత నాట్ లెట్టింగ్ గో, అటాచ్మెంట్ అన్నమాట. చాలా వ్యామోహం వాడికి కావాలి ఉన్నదంతా, ఆ రాక్షసుడిదంతా వ్యామోహం. వాడికి దేన్ని వదలడు, అన్నీ వాడికే కావాలి. అది వాడిలో ఉన్న లక్షణం. ఇంద్రుడు ఇంద్రియాల్ని జయించినవాడు. ఆయన తన బుద్ధిని ఉపయోగించి భగవంతుడు విష్ణుమూర్తి సహాయంతోటి ఆ యొక్క బుద్ధి సూక్ష్మతతో విష్ణుమూర్తి ఆయనకిచ్చిన ఆ వేరే ఆయుధాన్ని ప్రయోగించి ఆ ప్రయోగంతో ఆ రాక్షసుణ్ణి వధించగలిగాడు. ఇది చాలా కథలున్నాయి. యాక్చువల్‌గా ఈ నముచు గురించి చాలా కథలున్నాయి. మెయిన్‌గా జిస్ట్ ఇది. అంటే ప్రజ్ఞ, నాట్ లెట్టింగ్ గో అంటే ఏది వదలని, ప్రతీదీ నాకే కావాలి అనే ఒక వ్యామోహం ఉంటుందే, అది నముచులో ఉన్న అసురత్వం. ప్రతీదీ నాకే కావాలి. అండ్ వాడు ఉన్నది ఎక్కడ? అంధకారంలో. వాడికి వెలుగొద్దు, చీకటే. చీకటిలోనే ఉంటాడు. అంటే మనలో ఉన్నది ఏమిటి? ఆ చీకటి మనకి సింబలైజ్ చేసేది మనలో కూడా అజ్ఞానం. మనం చూడండి కొన్ని విషయాల్లో నాకు ఇలాగే అంతే. నేను ఇంతకుముందు మారను. నేను ఇలాగే ఉంటా. నా పద్ధతి అంతేనండి. నేను ఇంక మార్చుకోలేను. నా వల్ల కాదు. ఇంక ఈ జన్మకి ఇంతే అనే కొన్ని స్టేట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం చూడండి. ఇది నేను ఇంతే. ఇలాగే నేను పెరిగాను. నేను ఇంతకు మించి మార్చుకోలేను. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం అంధకారంలో అది చాలా పెద్ద గొప్ప విషయంలాగా నన్ను నేను అదొక ఐకానిక్‌గా నేను అనేది చెప్పుకోవడం. దానిలో మారాలి అనే ఒక ప్రయత్నం గాని, మారుదాం అనే ఒక భావం గాని లేకపోవడం అన్నమాట. అది నేను ఏదో వదిలేస్తేనే నేను ఇంకోటేదైనా పొందగలుగుతాను. ఆ లెట్టింగ్ గో అనేది ఏమిటి? నాలో ఉన్న అహంకారాన్ని వదిలేస్తేనే నాకు జ్ఞానం వస్తుంది. నాలో నేను ఇదే పట్టు కూర్చుంటానంటే, మనం అనుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు నేను చాలా మారిపోయాను, చాలా మారిపోయాను. చాలా మారిపోయాను మాట నిజమే. కానీ కొన్ని విషయాలు మనకొస్తూ ఉంటాయి పరీక్షల్లాగా. అవి మనకేంటి టెస్టు, ఈ యాంగిల్‌లో నువ్వు మారావా లేదా? ప్రతి పర్స్పెక్టివ్‌లోనూ మనలో గ్రోత్ రావాలి కదా! రావాల్సొచ్చినప్పుడు ఈ విషయంలో మాత్రం నేను మారలేకపోతున్నాను అనుకుంటూ ఉంటాం. ఇది మాత్రం నేను మారలేను. ఇది నా వల్ల కాదు. ఎందుకు వల్ల కాదు? ఎందుకంటే నువ్వు వదలట్లా దాన్ని పట్టుకొని. ఇదే గ్రేట్ క్వాలిటీ అనుకుంటున్నావు. దాన్ని పట్టుకొని వదలకుండా. అది ఆసురీ లక్షణం. దాన్ని వదిలేస్తేనే నువ్వు ఒక జ్ఞానం పొందుతావు. దైవ లక్షణం నీలో ప్రవేశం అవుతుంది. కాబట్టి ఈ అసురీ లక్షణాన్ని వదలాలి అంటే ఇంద్రుడు ఆ నముచుని వధించాడు. కాబట్టి ఆ అసురీ లక్షణాన్ని పోగొట్టుకోవాలంటే ఆ ఇంద్ర ఇంద్రియ జయం మనకి కావాలి అంటే ఇంద్రుడు ఎలాగైతే ప్రజ్ఞ ఉపయోగించుకుంటే అవేర్‌నెస్, కాన్షియస్ నీలో ఉన్న నీ ప్రజ్ఞ దానిని ఉపయోగించుకుని ఆ ఫోమ్ తోటి వజ్రాయుధాన్ని తయారు చేసి విష్ణుమూర్తి ఇచ్చాడు. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడి సహాయంతో ఉపయోగించుకుని నీలో ఉన్న ఈ చీకటనే అజ్ఞానాన్ని పోగొట్టుకుని అమ్మవారి పద్మాలని పట్టుకోగలిగితే అక్కడ ఉన్న ఆ కాంతిలో
అన్నీ పటాపంచలైపోతాయి కదా! అది ఆ పాదాబ్జ సుషమ అది. అటువంటి ఆ కాంతి, ఆ వెలుగులో చీకటి నుంచి వెలుగులోకి రా. నువ్వు అంటే ఇవి కథల రూపంగా మనలో మనకి కొన్ని మహిమలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఇది విష్ణుమూర్తి, ఇంద్రుడు, నముచి ఈ రాక్షసుడిని వధించడానికి ఆయన చేసిన ఇది ఒక లీల. అంటే ఇటువంటి కథలు ఏముంది అందులో కథ, ఓ రాక్షసుడు మన పురాణాలన్నీ అంతే కదా! ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడిని ఒక దేవుడో, దేవత ఎవరో వధించారు. ఏముంది ఇందులో? అంతే నార్మల్. కాదు. ప్రతి దానిలోనూ ఒక అండర్‌లయింగ్ మీనింగ్ ఒకటుంటుంది. ఆ మీనింగ్‌ని తెలుసుకోవడం కోసం అదే ఆ లీల తెలుసుకోవడం ఏమిటంటే, ఈ ఈ నామ, రూప, గుణ, మహిమ తత్వాలన్నీ ఆ లీలల్లో దాగి ఉంటాయి. ఈ లీలల్ని మనం ఒకసారి తలుచుకోవడం వల్ల మనం ఆలోచనలో మన సూక్ష్మ శరీరంలో ఆ కథ యొక్క ఆ విలువలు మనలో పనిచేస్తూ ఉంటాయి. ఆ పని ఏదో ఒక రకంగా ఎప్పుడో అప్పుడు ఒకసారి గుర్తొస్తుందది. ఆ! అది మనసుని, దేహాన్ని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా మన మనసులో పనిచేసి, మన మనసుని ధ్యానం వైపుకి మళ్ళించేందుకు అవకాశం. అటువంటివి మనకి ఈ చెప్పే పురాణాలకి సంబంధించిన ఈ కథలు, వృత్తాంతాలు. ఇవి తెలుసుకోవడం వలన మనకి అంటే వాటిని సరిగ్గా మనం అర్థం చేసుకొని ఎందుకు దీనిలో నేను నేర్చుకోవాల్సిన దీని అండర్‌లైన్ ప్రిన్సిపల్ ఏమిటి ఇందులో? అనేది మనం అర్థం చేసుకుని ఆ వైపుకి దృష్టి మళ్ళిస్తే మనకి అంతా ఒక్కసారి మనలోనూ ఆ మార్పు వచ్చేస్తుందని నేను చెప్పలేను. కానీ ఆ వైపుకి మనసు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇందులో మళ్ళా మనం గుర్తు చేసుకుంటే 3 రంగులు చెప్పారు. తెలుపు, ఎరుపు, నలుపు. అంటే సృష్టికి ప్రకృతిలో ఉండేవి ఈ 3 అంటే సత్వ, తమో గుణాలు. ఈ 3 గుణాలే కదా! అన్నీ. రజోగుణం ఎరుపు, సత్వగుణం తెలుపు, తమోగుణం నలుపు. ఈ తమోగుణంలో నుంచి లేచి ఆ తమోగుణం అమ్మవారి కాళ్ళ ముందర ఉన్నది, పాదాల ముందర ఆ తెల్లటి పాల సముద్రం ముందర ఆహ్, ఆవిడ ఇంద్రాణి యొక్క నల్లటి జుట్టు కనబడుతోంది. నలుపు కనబడుతోంది మనకి. అంటే ఆ నలుపు తమోగుణాన్ని అమ్మవారి పాదాల దగ్గర పాదాక్రాంతం చేస్తే, ఆ అమ్మవారి పాదాల్లో ఉన్న ఆ ఎరుపు మనలోకి ఆ రజోగుణాన్ని కావాల్సినంత ప్రసాదించి, సత్వగుణాన్ని గూడా వృద్ధి జేస్తుంది. ఇది ఈ 3 గుణాలు కూడా ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇది ఈ శ్లోకంలో ఉన్న అర్థం. హ్మ్. నమస్యాసం సజ్జన్నముచి పరిపంథి ప్రణయిని నిసర్గ ప్రేన్ఫోలత్పురల పుల కాలాహి సబలే నఖఛాయా దుగ్ధోదధిపయసి తే వై ద్రుమరుచాం ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమా